నమస్కారం. ఎస్సీఎల్ న్యూస్ ఛానల్కి స్వాగతం. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో మల్కాజిగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారం, ఎన్నికల ఎత్తుగడలు, కార్యకర్తలను, కార్మికులను చేసే దానిలో భాగంగా ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలోని ఉమ్మడి మేడ్చల్ మండలం, మేడ్చల్ గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో హరివర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రతి మండల మున్సిపాలిటీలలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకొని, అదేవిధంగా ప్రతి గ్రామంలో డివిజన్లలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకొని, ఆ కమిటీలలో అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసం రాబోయే 30 రోజులు అహర్నిశలు కష్టపడాలని కోరారు. ఈ సమావేశంలో ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి గారు మరియు ఉమ్మడి మేడ్చల్ మండల మున్సిపల్ పార్టీల అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్ని గ్యారెంటీలు కూడా ప్రజల దగ్గర చేర్చినాం. ఇక ముందు కూడా మన యొక్క నాయకులందరూ కూడా ఒక మాట చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్లో ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. ఇందిరమ్మ కమిటీ ఒక 5 మెంబర్లతో ఇందిరమ్మ కమిటీ వేస్తాం. ఇందిరమ్మ కమిటీ అంటే అది అఫీషియల్ కమిటీ. అది అంటే మీకు గవర్నమెంట్ పరంగా జీతభత్తాలు ఇచ్చేటువంటి కమిటీ. అది ఒకటే కాకుండా ప్రజలకు అతి దగ్గర ఉండేటువంటి మీరు రేపు ఇల్లు ఇవ్వాలన్నా, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నా ఆ ఇందిరమ్మ కమిటీ ద్వారానే ప్రజల దగ్గర చేరుతాయి. కాబట్టి మీకు తప్పకుండా మంచి పవర్స్ ఉంటాయి. మీరు ఈరోజు కూడా ప్రజల దగ్గరికి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు డెఫినెట్గా మన వైపు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు కావాలంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇంతకుముందు పెద్ద మనుషులు చెప్పాడు, మన గాంధీ గణేష్ ఆహ్వానం రావాలి, ఇంకో పార్టీకి పోటేసి సంక్షేమ కార్యక్రమాలు రావాలంటే రావు. అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి మన ఎంపీని గెలిపించుకుంటే, ఆ ఎంపీ గెలిస్తే మనకు దేశంలో కూడా మనకు కావాల్సినటువంటి ఫండ్స్ ఉంటే మన ప్రాంతానికి రావడానికి, తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నాం, రేపు కేంద్రంలో కూడా మనం అధికారంలోకి రాబోతూ ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రాబోతూ ఉన్నారు. చాలా మంది కలగంటా ఉన్నారు మోడీ గారి ప్రధానమంత్రి అవుతారని. మీరు చూసుకున్నా సరే ఏ విధంగా ఉందో. ఇలా ఉత్తరప్రదేశ్లో కూడా మన ఇండియా కూటమి అక్కడ మెజారిటీ సీట్లు గెలవబోతా ఉంది. అదేవిధంగా బెంగాల్లో కానీ, బీహార్లో కానీ, తమిళనాడులో కానీ ఎక్కడ చూసినా కూడా ఇండియా కూటమి విజయదుందులు